ప్లేట్ల బుర్జు దావాఖాన్లో కామ పిచాచి. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ ఖాన్ అంటూ కూడా ఒక ఫోటో తీసుకొచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ లీలలు 60 ఏళ్ల వయసులో పెచ్చుమీరుతున్న శారీరక కోరికలు. రాష్ట్రంలోనే అతిపెద్ద వెటర్నరీ ఆసుపత్రిలో కొలువు వెలగబెడుతున్న సారు మహిళా ఉద్యోగినులపై వేధింపులు. ఇప్పటికే 23 మందితో కలిశాను. సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలన్నది ఆశ. సదరు ఉద్యోగిని తీసుకుని హోటల్కు రావాలంటూ హుకుం. మధ్యవర్తితో రాయబారాలు పంపుతున్న వైనం. లైంగిక వాంఛ తీర్చాలంటూ వార్నింగ్. ఆదాబ్ చేతిలో ఆడియో చాటింగ్ మెసేజ్లు. షకీల్ హసన్ ఖాన్ పై చర్యలు. మహిళా ఉద్యోగినిల డిమాండ్ అంటూ కూడా ఒకటి తీసుకొని వచ్చారు. ఈయనకు 60 ఏళ్ళ వయసులో సిల్వర్ జూబ్లీ చేసుకోవాలంట. అంటే ఆల్రెడీ ఎంత ధైర్యంగా ఒప్పుకుంటారు. 23 మందిని నేను ఆల్రెడీ వాడుకున్నా, ఇంకో 2 వాడుకుంటే 25 మందితో సిల్వర్ జూబ్లీ చేసుకుంటారని చెప్పి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఇంత బహిరంగంగా దొరికిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి దీని మీద అందరు అంటే వాళ్ళకి తెలిసే జరుగుతుందా ఇది? అంటే వాళ్ళకి తెలిసే జరుగుతుందా? దీని మీద కనీసం 23 మందితో కలిశాను నేను. 23 మందితో కలిసినటువంటి నేను ఇంకో ఇద్దరినితో కలిస్తే సిల్వర్ జూబ్లీ చేసుకుంటా అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నాడు. డైరెక్ట్ మాట్లాడుతూ ఉంది. ఈయన మీద మరి దీని మీద యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంది అంటే, దీంట్లో దాదాపు మనం మాట్లాడితే ఏమవుతుంది అంటే, ఓ లవ్ జిహాదో అవన్నీ అని అంటారు కదా, నిజానికి కూడా హిందువుల అమ్మాయిలనే ట్రాప్ చేస్తూ ఉన్నారు, హిందూ వర్కర్లనే ట్రాప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా చెప్పినా కానీ పట్టించుకునే నాదుడు హిందువులలో లేరు కాబట్టి. అదే ముస్లిం అమ్మాయిని, ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని పో, అందరూ వస్తారు, మన హిందువుల ముందు వస్తారు ఏమో జరిగిపోయిందని చెప్పి. అదే ఇప్పుడు ఇంతమంది 23 మందిని చేసినా కూడా ఇతను ఇంకా డ్యూటీ చేస్తున్నాడు, ఇంకా జాబ్ కొనసాగిస్తున్నాడు అంటే ఈ యొక్క దీని గవర్నమెంట్ ఎంత వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నది అనేది మనం అర్థం. ఆదాబ్ చేతిలో క్లియర్గా అన్నాడంట, ఆదాబ్ తోటే అన్నాడంట. అవును నేను ఒప్పుకుంటున్నా 23 మందిని చేసిన అని. అదే ఆరోగ్య శాఖ మంత్రి విఫలమయ్యిండు. ఆరోగ్య శాఖ మంత్రి ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. ఆరోగ్య శాఖ మంత్రి ఏం మాట్లాడతాడు, రుణాల గురించి మాట్లాడతాడు. వ్యవసాయ శాఖ మంత్రి దాని మీద మాట్లాడు. ముఖ్యమంత్రి దీని మీద మాట్లాడే అంటే ఈయన సస్పెండ్ చేపిస్తే ఎంఐఎం నుంచి ఒత్తిడి వస్తుంది ప్రభుత్వానికి. అట్లా చేస్తావు పోయి ఆయన కోరికలు ఆయన తీసుకుంటున్నాడు. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఈయన మీద చర్యలు తీసుకోవాలని మనం చిత్రగుప్త చాలా కోరుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటాడు, నేను ఓవైసీ తోటి దోస్తాన్ చేస్తా, చిన్నప్పటి దోస్తులు అక్బర్దీన్ అసెంబ్లీ అవసరం అయితే నేను ప్రధానమంత్రితో కొట్లాడతా, కానీ ఓవైసీ తోటి దోస్తాన్ చేస్తా. వీళ్ళు ఎంఐఎం వీళ్ళు ఆల్రెడీ ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళను లొంగ తీసుకోవడం, వాళ్ళతోటి పనులు చేయించుకోవడం, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేయడం ఇవన్నీ కామన్. ఇప్పుడు ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి వరకు ఈ వార్త చేరాలి. అసలు దీని మీద అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ అలీ కామలీలారు మరిన్ని ఆధార్తో మరో కథనం ద్వారా మేము ముందుకు తీసుకురాని ఆదాబ్ అంటూ కూడా రాసింది. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా దీని మీద స్పందించాలి. మీరు రుణమాఫీ చేయలేకపోయినాం, రుణాల గురించి మీకెందుకండి, రుణాల గురించి మీకెందుకు? ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏం జరుగుతూ ఉన్నది, ఏం లైంగిక దాడులు జరుగుతున్నా కూడా బయటికి ఎందుకు వస్తలేవు? ఇదే ఆదాబ్ హైదరాబాదు కాబట్టి నిజాలను నిష్కచ్చిగా తీసుకొచ్చింది. మీ చేతులు ఉన్నటువంటి వార్తాపత్రికలు దీంట్లో రాసే దమ్ముందా? మీ చేతిలో ఉన్నటువంటి ఏదో పెద్ద శాటిలైట్ ఛానల్, మేము పెద్ద శాటిలైట్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం, మేము లేక ఆ రోజు మీరు పనిచేసారు. ఈరోజు ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తలేరు ఈరోజు మీరు? ముఖ్యమంత్రి గారు దీని మీద మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఇంకో దాని మీద మాట్లాడారు. కరెంటు బిల్లు వసూలు చేయడానికి అంటే ఆ కరెంటు బిల్లు తీసుకోవడానికి వెళ్ళినటువంటి ఒక సురేష్ అనే ఎంప్లాయీ మీద అడ్డగోలి మాటలు. ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన బండి మీద దాడి చేసిరు. వీడియో క్లిప్ చూడుకున్నాయి మన దాంట్లో. బండి మీద దాడి చేసారు, నోటికొచ్చిన మాటలు మాట్లాడు. అదే దీని మీద విద్యుత్ శాఖ మంత్రి ఎవరు తెలంగాణ సమాజంలో? మీరు దీని మీద ఆయన మీద చర్యలు ఏంటివి? పోలీసు వాళ్ళు వస్తే అరెస్ట్లు ఏవి? ఉదయ్ భాయ్, ఇప్పుడు వీళ్ళు పేపర్ను, టీవీలను, న్యూస్లను వీళ్ళు ఆల్రెడీ కంట్రోల్ పెట్టుకున్నారు. వాళ్ళకి యాడ్లు ఇచ్చి, అడ్వర్టైజ్లు ఇచ్చి, వీళ్ళు పెద్ద పెద్ద యాడ్లు పెట్టుకొని ప్రజాధనం అంతా ఖర్చు చేసుకుంటూ వీళ్ళ న్యూస్ పేపర్లు ఎక్కడన్నా వస్తుందా? ఏమడన్నా రుణమాఫీ రాలేదని చెప్పి ఏ న్యూస్ పేపర్ని అడుగుతుందా? ఇచ్చిర్రు అని చెప్తున్నారు తప్ప ఎందుకు ఎక్కడన్నా డిస్కషన్లు వస్తుందా? ఏ ప్రభుత్వ స్కీములు ఏడన్నా వచ్చినాయనే చెప్తున్నారు, కానీ వచ్చినాయా? ఎంతమందికి వచ్చినాయి? ఎక్కడ ఉందా? వీళ్ళు యాడ్ ఇచ్చేస్తున్నారు. అబద్ధ ప్రచారం జరుగుతుంది తెలంగాణ వార్తా పత్రికలలో.
పెద్ద పెద్ద పత్రికలను గొప్పలు చెప్పుకునే ప్రగల్భాలు పలికేటువంటి కొన్ని వార్తాపత్రికలల్లా వార్తా ఛానళ్ళల్లా అబద్ధ ప్రచారం జరుగుతుంది. ఇంకొకటన్నా తాజాగా ఉద్యోగిని ఆదాబ్ హైదరాబాద్తో తన గోడు వెళ్ళబోసుకున్నారు. ఎంతో కాలంగా జరుగుతున్న ఈ పాడు పనిని బయటపెట్టారు. తన వద్ద ఉన్న ఆడియోలు చాటింగ్ విషయాలను ఆదాబ్ ప్రతినిధికి ఇచ్చి ఎలాగైనా కామ పిశాచి చేస్తున్న పనిని వెలుగులోకి తీసుకురావాల్సిందిగా అతడికి కఠిన శిక్ష పడాలని కోరారు. తన లాంటి ఎందరో ఆడబిడ్డలు మోసపోయి లొంగిపోయారని తాను మాత్రం ధైర్యం చేసి మిమ్మల్ని సంప్రదిస్తున్నట్లు తన వివరాలు ఏ విధంగా బయటకు రాకుండా చూడాలంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేలా చూడాలని తెలిపారు. గర్భం ధరించి పురటి నొప్పులతో సిటీ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో గ్రామాల వారు వచ్చే వారికి వైద్య సేవ చేసుకొని పుణ్యం కట్టుకోవాలని ఇక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులను నిత్యం లైంగిక వేధింపులకు గురి చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ ఖాన్ వంతు చూడాలని అనుకుంటున్నారు. అంటే తమకు జరిగిన అన్యాయాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో సాధించి తెలంగాణ తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈ అమ్మ కాళ్ళకు దండం పెట్టాలి. ఎందుకంటే ఈమె ఎట్లనో అట్లా బయటకు వచ్చి మాట్లాడింది. విషయాలు ఎవరికి తెలియకపోతుండే అంటే ఆమె అప్పటికి భయపడుతుంది. అయ్యా నా పేరైతే చెప్పకు, ఇలాంటి గర్భాలు ధరించి కూడా చాలామంది ఈ వస్తున్నటువంటి ఎంతోమంది ప్రసవాలు చేస్తే మాకు పుణ్యం దక్కుతుంది అని చెప్పేస్తే ఇలాంటి కామ పిశాచి చేతిలో వాళ్ళ జీవితాలు బలైపోతా ఉన్నాయి. దీని మీద మాట్లాడాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. అక్కడ ఎందుకు మాట్లాడారన్నా? ఏవి అంటే తప్పుని తప్పని చెప్పారా వీళ్ళు సమాజంలో? ఎందుకు చెప్తారన్నా? వీళ్ళు ముస్లింలను చెప్పరు, అదే హిందువులదేమన్నా చెప్పమంటారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పోతే గంగలో మునిగితే పాపాలు పోతాయని చెప్తారు. అదే అక్కడ మసీదుకి పోతే పాపాలు పోతాయంటే చెప్పారు. గంగలో మునిగితే పాపాలు పోతాయని మాత్రం ప్రతి ఒక్కరు హిందువు అంటాడు. ఇది అనుమానం, మసీదుకి పోతే నీకు పాపాలు పోతాయి ఎందుకు పోతున్నావు అని అనుమానం అన్నాడు. అంటే ప్రభుత్వాల లోపు కాదన్న, మనలో మనకున్న మన దగ్గర ఐక్యత లేదు. వాళ్ళ దగ్గర ఐక్యత ఉంది, మన ఐక్యత లేదు. మనం డివైడ్ చేసి కులాల వారిగా విడదీసి మన హిందువులను మొత్తం కులాల వారిగా విడదీసి ఇదే ఒక హిందూ చేసి ఉంటే ఎన్ని కథనాలు రాకపోతుండే. అయితే దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడా లేడో అయితే అర్థమైతే లేదు. దయచేసి దీని మీద స్పందించాలి, దయచేసి దీని మీద మాట్లాడాలి. ఈ యొక్క ఎంతోమంది 20 ఇద్దరిని చేయాలని కామవాంఛకు గురి చేయాలని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు దయచేసి దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది.